శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మే నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో చాలా వరకు గ్రహాలు మారడం వల్ల మేషరాశికి కొన్ని గ్రహాలు అనుకూలంగాను కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను రావడం జరిగింది. ముందుగా అనుకూలంగా ఉన్న గ్రహాల గురించి తెలుసుకుంటే, గురుగ్రహం గత సంవత్సర కాలంగా రాశి అందే సంచరిస్తూ జాతకుని దైవ మార్గం వైపు నడిపించినటువంటి గురుగ్రహం మరి సరిగ్గా ఈ మే 1వ తారీఖు నుంచే ధనస్థానమైనటువంటి వృషభ రాశిలోకి మారడం జరిగింది. సో ఈ కారణం వల్ల జాతకుడికి ముఖ్యంగా గురువు కుటుంబ స్థానంలోకి, వాక్కు, ధనస్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడికి కుటుంబంలో విలువ పెరగడం, కుటుంబ గౌరవం పెరగడం, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఈ రాశి వారికి భాగ్యాధిపతి. భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలోకి వచ్చినప్పుడు కంపల్సరిగా జాతకుడు పూర్వపుణ్యం వల్ల అయితేనే, అతను చేసుకున్నటువంటి మంచి కార్యక్రమాల వల్ల అయితేనేమి, పెద్దల ద్వారా, తండ్రి గారి ద్వారా, గురువుల ద్వారా కుటుంబ సహకారం లభిస్తుంది, కుటుంబ యొక్క ఆదాయం పెరుగుతుంది, కుటుంబ సభ్యులకి ఏదో ఒక మంచి జరగడం, నిత్యం గృహంలో ఏదో ఒక శుభకార్యాలు జరుగుతూ ఆనందంగా హ్యాపీగా రావడం జరుగుతుంటుంది. అలాగే మరి గురువు కారకత్వం అనేటువంటి సంతానం ద్వారా కూడా, అంటే ఒక విధంగా సంతానం అభివృద్ధి చెందొచ్చు, అలాగే సంతానంకి ఆదాయం పెరగచ్చు, అలాగే శుభకార్యాలు లాంటివి జరగచ్చు. మొత్తం మీద గురువు ఇంచుమించుగా మీకు మే 1వ తారీఖు నుంచి ఓ సంవత్సర కాలం పాటు అదే రాశిలో ఉండడం వల్ల కంపల్సరిగా మేషరాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వారి యొక్క మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. సో మిగతా విషయాలు ఎలాగున్నా 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు 6, 10 స్థానాలు యాక్టివేట్ చేయడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి, పెద్దవారి సహకారం లభిస్తూ ఉంటుంది, వృత్తిలో గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఇది బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, టీచింగు, అలాగే న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి అభివృద్ధి, వృత్తిరీత్యా ఆదాయం పెరగడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక రాశి అందే శుక్రగ్రహ సంచారం జరుగుతుంది. ఇంచుమించుగా మనకి ఈ నెల 19వ తారీఖు వరకు శుక్రుడు రాశి అందు సంచరించడం వల్ల ముఖ్యంగా ఇది స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే ఇది వివాహ ముహూర్తాలు లేవు కాబట్టి వివాహం చెప్పడం కానీ, వివాహ సంబంధాలు నిశ్చయం అవడం కానీ, అలాగే పరస్పరం ఒకరికొకరికి ఇష్టపడడం కానీ, అంటే ఇక్కడ పంచమాధిపతిగా ఉన్నటువంటి రవితో సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కలిసి ఉండడం వల్ల కంపల్సరిగా పెద్దల అంగీకారంతో ఇష్టపడినటువంటి లవ్ మ్యారేజ్ లాంటిది, అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ లాంటిది జరిగే అవకాశం ఉంది. అంటే అది ఒక నిర్ణయానికి రావడం, మరి ముహూర్తాలు లాంటివి త్వరలో పెట్టుకోవడం జరిగే అవకాశం ఉంది. అలాగే మరి శుక్రుడు రవితో కలిసి ఉండడం వల్ల స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం 100% ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఇది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. మగవాళ్ళకి కూడా వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మరి వివాహ ప్రయత్నాలు లాంటివి చేసుకోవచ్చు. బట్ ఏదైనా మరి నిశ్చార్థాలు కానీ, పెళ్లి మాటలు కానీ, పెళ్లి చూపులు లాంటివి ఈ టైంలో ఏర్పాటు చేసుకోకూడదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి అది అవాయిడ్ చేయడం మంచిది. బట్ కానీ శుక్రబలం జాతకుడికి ఉండడం, గురుబలం కూడా అనుకూలించడం జాతకుడికి వివాహ గడియలు దగ్గర పడినట్టు చెప్పచ్చు. ఇక రవి రాశి అందు ఉండడం వల్ల జాతకుడికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే ఎంత పెద్దవాడినైనా ఎదిరించే సామర్థ్యాన్ని సంపాదిస్తాడు. ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అదే శుక్రుడు రవి కలిసి ఉన్నప్పుడు సాధారణంగా ఏంటంటే జాతకుడికి విదేశ అవకాశాలు కానీ, పెద్దవారితో పరిచయాలు కానీ, అలాగే ధన విషయంలో ఎక్కువ ధనం వ్యయం జరుగుతూ ఉంటుంది. ఆడంబరాల కొరకైతేనే, తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునే నిమిత్తమై కొంతవరకు అనవసర ఖర్చులు లాంటివి కూడా జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అంటే జాతకుడి దగ్గర ధనం లేకపోయినా ఈ సమయంలో ఇతని దగ్గర చాలా ధనం ఉందని అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ధనాన్ని పొదుపుగా వాడుకోవడం అన్నది మంచిది. ఇక ముఖ్యంగా మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు స్థితి పరిశీలించినప్పుడు ఇంచుమించుగా మనకి ఈ నెలంతా కూడా
ద్వాదశ స్థానం అయినటువంటి మీనరాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఇది అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు. అంటే కుజుడు కారకత్వాలైనటువంటి అన్నదమ్ములు, చిన్ననాటి స్నేహితులు వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. రుణదాతల నుంచి ఒత్తిడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కంపల్సరిగా కొన్ని రుణాలు తీర్చవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే అధికమైనటువంటి ఒత్తిడి బ్యాంకు లోన్స్ వల్ల కానీ, అలాగే బయట చేసిన అప్పుల వల్ల కానీ ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఇది ఒక యాంగిల్లో. అలాగే మరికొక యాంగిల్లో జాతకుడు స్థిరాస్తుల మీద, భూముల మీద పెట్టుబడి పెట్టడం కానీ, రుణాల నుంచి బయటపడడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల కానీ, ఈజీగా ధనం సంపాదిద్దామనే కార్యక్రమాల వల్ల కానీ, అలాగే మిత్రుల యొక్క ప్రోత్సాహం వల్ల కానీ కొంత ఆర్థిక పరమైన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాహుగ్రహంతో కలిసి 12వ స్థానంలో సంచరించడం అన్నది ఇతరుల యొక్క బలహీనతల వల్ల కానీ, జాతకుడు బలహీనతలను ఇతరులు ఉపయోగించుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా కొంత ధన నష్టం జరగడం కానీ, ఏదైనా స్కీముల వల్ల కానీ, ఆన్లైన్ గేమ్స్ వల్ల కానీ, వ్యసనాల వల్ల కానీ, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కానీ డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. పరిచయం లేని వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. అలాగే ఈజీగా డబ్బు సంపాదించవచ్చని ఏదైనా డాక్యుమెంట్స్ లేని గృహాలు కానీ, స్థలాలు కానీ కొనడం అన్నది ఖచ్చితంగా జాతకుడు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఇంచుమించుగా మే 10వ తారీఖు వరకు ఉన్నటువంటి బుధుడు కూడా కొంతవరకు ఇటువంటి వాటి, ఎందుకంటే బుధుడు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం ఫలితాలు ఇస్తాడు. అటు రాహు కుజుడితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే జాతకుడిని దగ్గర వాళ్ళు కానీ, స్నేహితులు కానీ వారి యొక్క లాభం కోసం జాతకుడిని ఉపయోగించుకొని నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మొత్తం మీద గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా మరి రాహు కేతు యాక్సెస్లో ఉండడం వల్ల కూడా జాతకుడు ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖచ్చితంగా ఈ నెలంతా కూడా ఈ జాతకుడు కంపల్సరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల కంపల్సరిగా చిన్న చిన్న ఇబ్బందుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం 2024 మే నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. మరి గురువు ఈ మే 1వ తారీఖు నుంచి మీనరాశి వారికి 3వ స్థానంలోకి మారడం జరిగింది. అయితే ఓ సంవత్సర కాలంగా ఫేవర్గా ఉన్న ప్లేస్ నుంచి కొద్దిగా అన్ఫేవర్ ప్లేస్లోకి మారడం జరిగింది. అంటే 3వ స్థానం అన్నది ప్రోత్సహించే స్థానం అన్నమాట. అంటే ఒక మంచి మార్గదర్శకుడు, ఒక గురువు లభించడం వల్ల మీ యొక్క జీవితాన్ని చక్కదిద్దుకొని ఆ మార్గంలో నడిచే విధంగా ఒక మంచి గురువు మీకు లభించడం జరుగుతుంది. అది దైవ రూపంలో కావచ్చు, అది మీరు అబ్జర్వ్ చేసుకోవడం బట్టి ఉంటుంది. అలాగే మీరు కూడా మీరు పొందినటువంటి విజయాల్ని, మీలో ఉన్నటువంటి విద్వత్తు, నాలెడ్జ్ని 10 మందికి పంచే మార్గం కూడా చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశిలో ఎవరైతే ఉపాధ్యాయ వృత్తి కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి, అంటే ఇమీడియట్గా కాకపోయినా ఈ సంవత్సరంలో మీకు అటువంటి ఉపాధ్యాయుడా, లెక్చరరా, ప్రొఫెసరా అటువంటిది ఏదో ఒక ఉపాధి అవకాశం రావడం జరుగుతుంది. సో ఏదన్నా మీరు ఒక మంచి ఇన్స్ట్రక్టర్గా మారే అవకాశం ఉంది. అంటే మీరు నేర్చుకుంటూ 10 మందిని నేర్పే ప్రయత్నం చేస్తారు. అలాగే 3లో ఉన్నటువంటి గురువు 3, 7, 11 స్థానాలను కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 11వ స్థానాన్ని గురువు చూడటం వల్ల, అంటే మరి 11వ స్థానం అన్నది లాభస్థానం కాబట్టి ఒక మంచి మిత్రుడి ద్వారా, నిజాయితీ అయిన మార్గం ద్వారా మీరు మీ యొక్క ఆర్థిక సంపద, డైలీ రొటీన్గా వచ్చే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు. ఒక మంచి మిత్రులు కూడా సహకరిస్తారు. మొత్తం మీద మరి ధనస్థానంలో వెళ్ళిపోయినటువంటి గురువు లాభస్థానాన్ని యాక్టివేట్ చేయడం వల్ల కొద్దిగా ఫైనాన్స్ పరంగా మాత్రం పెద్దగా ప్రాబ్లం అయితే రాదు. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల ప్రస్తుతం మీకు ఎంత ధనం వచ్చినా కూడా ఇంకా డెఫిసిట్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఫైనాన్స్ ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోండి. అయితే సమయానికి ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉంటారు.
సహాయం చేస్తున్నారు కదా అని మనం మరీ అతిమించితే మాత్రం తిరిగి మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటి నుంచి అయినా ఫైనాన్స్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా వేసుకుంటే మంచిది. సో నో డౌట్ పర్వాలేదు, పక్కన పెడితే మరి 9వ స్థానాన్ని గురువు వీక్షించడం, 3వ స్థానం అనేది దగ్గర ప్రయాణాలు చెప్తూ ఉంటుంది, 9వ స్థానం అనేది దూర ప్రాంత ప్రయాణం చెప్తూ ఉంటుంది. సో మరి ఏదైనా విద్యార్థులు కానీ ఏమైనా ఉపాధి అవకాశాల కొరకు విదేశ ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళు నెమ్మదిగా ఆ ప్రయత్నాలు ప్రారంభించుకుంటే ఖచ్చితంగా మరి ఈ సంవత్సరంలో మరి విదేశీయానం లాంటిది కూడా ఉండొచ్చు. మరి గురువు పక్కన పెడితే మొత్తం రాశిలో ఉన్నటువంటి రాహు అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి. రాత్రి వచ్చిన ఆలోచన పొద్దున్న ఉండదు, పొద్దున్న చేద్దాం అనుకున్న తర్వాత వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది. కానీ చాలా క్లమ్జీ అయినటువంటి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. దానికి తోడు ఈ నెలంతా కూడా, మే నెలంతా కూడా కుజుడు కూడా అదే స్థానంలో చేరడం, అంటే ధనాధిపతి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాహుతో చేరడం వల్ల కుటుంబ విషయాల్లో, సాంప్రదాయ విషయంలో కొద్దిగా మరి డిబేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే సాంప్రదాయానికి విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ, అటువంటి వ్యక్తులను కలవడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులైతే మరి ఇతరుల ప్రోత్సాహంతో కొద్దిగా దారి తప్పడం, అది మీరవచ్చు, మీ కుటుంబంలో ఒకరవచ్చు. ఎప్పుడైతే మరి ధనాధిపతి ఈ రాహుతో కలిసాడో ధన సంపాదించే విధానంలో అక్రమ మార్గాలు అవలంబించడం, తను చేస్తున్నటువంటి వృత్తిలో నిజాయితీగా తీసుకున్న దానికన్నా అధికంగా తీసుకోవడం, ఏదో విధంగా ప్రజల్ని దోచుకునే వ్యవహారాలు చేసే ఆలోచనలు వస్తుంటాయి. కాబట్టి అంటే మీనరాశి వారు సాధ్యమైనంత వరకు అధర్మానికి జోలికి వెళ్ళడం, ధర్మంగానే ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు చేయరు. కానీ కాల ప్రభావం, పరిస్థితుల ప్రభావం, కుజుడిచ్చే ధైర్యం, రాహు ఇచ్చినటువంటి నెగ్లిజెన్సీ అవ్వచ్చు, చట్ట వ్యతిరేకత అవ్వచ్చు, ఒక మొండి ధైర్యం అవ్వచ్చు, ఖచ్చితంగా జాతకుడిని తప్పు మార్గంలో ప్రయాణించే విధంగా జరగవచ్చు. సో ఈ కారణం వల్ల మే నెల అంతా కూడా జాతకుడు ఎటువంటి ఆలోచనలు వచ్చినా అక్రమ సంపాదన విషయంలో కానీ, ఈజీ మనీ, వ్యసనాల విషయంలో, అలాగే ఈ జోదం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ నెల దాటితే మళ్ళీ కుజుడు ధనస్థానంలోకి రావడం వల్ల ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గిపోతాయి, ఏం పర్వాలేదు. కుజుడే ధైర్యాన్ని కారణం ఇస్తూ ఉంటాడు. మనసుకి ప్రతి వాడికి కూడా ఏదో చేద్దామని ఉంటుంది, కానీ కుజుడి ధైర్యం అంటే వాడు తెగిస్తూ ఉంటాడు. మరి ధనస్థానంలో శుక్రుడు, ఇది ఓకే, అష్టమాధిపతి ధనస్థానం, ఆర్థిక విషయాలు బాగుంటాయి, శుభకార్యాలు గురించి ఆలోచిస్తూ ఉంటారు, జరగబోయే శుభకార్యం కొరకు ధనాన్ని పోగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రవి షష్టాధిపతిగా రావడం, ప్రభుత్వ రుణం లభిస్తుంది, కుటుంబంలో ఒకరికి హోదా పెరుగుతుంది, ముఖ్యంగా స్త్రీలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మొత్తం మీద ధనస్థానం బాగుంది, లాభస్థానం మీద గురుబలం అవడం బాగుంది. కానీ వచ్చిన ధనాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాడు, ఏ విధంగా అన్నది జాతకుడి యొక్క తెలివితేటల మీద, అతను నడిచే నడక మీద, అతని సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. అతని స్నేహితుల వల్ల, అతను ఉన్నటువంటి ప్రదేశాల వల్ల కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. సో ఇక ఈ మే 10 వరకు బుధుడు రాశి అందే ఉంటాడు. మే 10 తర్వాత బుధుడు ధనస్థానంలోకి వస్తాడు. అంటే ఇది ఇంకొక ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది. చతుర్థాధిపతి ధనస్థానం, భూములు స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతుంది, పార్ట్నర్షిప్ ద్వారా ఆదాయం లభిస్తుంది. మొత్తం మీద ధనస్థానం అంతా ఈ నెల అంతా వీళ్ళకి బాగుంది. ఒక గ్రహం పోతే ఒక గ్రహం ధనస్థానంలోకి రావడం వల్ల ఆర్థిక విషయాలు అనుకూలంగా వస్తాయి. దాని తర్వాత నెమ్మదిగా ఈ 14వ తారీఖు మే తర్వాత రవి 3వ స్థానంలో రావడం వల్ల కాంపిటేటివ్ మెంటాలిటీ వస్తుంది. ఖచ్చితంగా పోటీ పరీక్షలో నెగ్గాలనే పట్టుదల విద్యార్థులకు లభిస్తూ ఉంటుంది. పక్కవాడి పైన ఆధిపత్యం సాధించాలనే అభిప్రాయంతో ఉంటారు. ఖచ్చితంగా పోటీల్లో నెగ్గుతారు, ప్రభుత్వ సహకారం లభిస్తుంది, మంచి విద్యా సంస్థలో సీట్ లభిస్తుంది. శుక్రుడు కూడా 3వ స్థానంలోకి రావడం వల్ల స్త్రీలకి, ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలకి మంచి భవిష్యత్తు కనబడుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక మంచి దారి కనబడుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మీనరాశి వారు తీసుకోవాలంటే రాహు యొక్క ప్రభావం నుంచి తప్పుకోవాలంటే ఎటువంటి చికాకుల నుంచి వెళ్లకుండా నిజాయితీగా, సాంప్రదాయంగా ఉంటూ కుటుంబ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటే
100% మిగతా విషయాలన్నీ బాగున్నాయి. రాహుగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన, కనకదార స్తోత్ర పారాయణ, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం ఖచ్చితంగా జాతకుడిని మంచి మార్గం వైపు నడిచి విజయం లభించే అవకాశం ఉంది. స్వస్తి.